మీకు తెలుగు వస్తుందా? కొంచెం కొంచెం వస్తుంది, మేనేజ్ చేద్దాం. ఓకే ఓకే కెరియర్. సో మీరు ఇది ఐడియా ఎలా వచ్చింది మీకు ఇలా చేయాలని, ఫుడ్ ఆన్ వీల్ ఇలా స్ట్రీట్ ఫుడ్ పెట్టాలని? ఓకే, మనకి కొంచెం ప్యాషన్ ఉంది, లైక్ మంచి ఫుడ్ చేసుకుంటాం, మంచి ఇంట్లోనే కూడా బాగా కుకింగ్ చేసుకుంటాం. ఐడియా అయితే ముందుగా గ్రేట్ అని చెప్పాలి. ఇలా ఐడియా తక్కువ బడ్జెట్లో ఎవరైనా స్టార్టప్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఫుడ్ బిజినెస్ పెట్టాలా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది. గ్రేట్ మేడం, మీ ఐడియాకి అయితే గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడ్రస్ ఎక్కడ? ఇది ఐటీసీ కోహినూర్ దగ్గర అయితే ఉంది. హాయ్ వ్యూవర్స్, నేను ఎక్కడ వచ్చి అనుకుంటున్నారా? ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చిన. కాదు రెస్టారెంట్ కాదు, ఫుడ్ ఆన్ వీల్ అనమాట. చూసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ ఐడియా అదిరిపోయింది. అది ఎక్కడ ఏంటి అన్నది ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏంటి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, అది చూడొచ్చు. ఇక్కడ అక్షయ భోజనాలయం అని కాన్సెప్ట్. ఫుడ్ ఆన్ వీల్ అంటే చూసుకో, ఒక మినీ ఆటో అనమాట. ఆటోలో వీళ్ళు ఎలా చేశారు ఏంటిది మనం అలాగే ఓనర్ని అడిగి కూడా తెలుసుకుందాం అనమాట. చూడొచ్చు వాళ్ళ డిజైన్, దాంతోపాటు మెనూ. ఎక్కడ కూడా మనకు ఒక హోటల్ రెస్టారెంట్ కూడా తక్కువ అయితే ఏం లేదనమాట. చూసుకోవచ్చు వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఒక ఆటోని ఒక ఏంటది ఫుడ్ అండ్ వీల్ లాగా అయితే చేయడం జరిగింది. పైన కూడా ఐడియా చూసుకోవచ్చు, చాలా యూనిక్గా ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ చేద్దాం. ముందుగా మేడం ఉన్నారు, తెలుసుకుందాం అనమాట. హలో మేడం. హలో సార్. మీకు తెలుగు వస్తుందా? కొంచెం కొంచెం వస్తుంది, మేనేజ్ చేద్దాం. ఓకే ఓకే కెరియర్. సో మీరు ఇది ఐడియా ఎలా వచ్చింది మీకు ఇలా చేయాలని, ఫుడ్ ఆన్ వీల్ ఇలా స్ట్రీట్ ఫుడ్ పెట్టాలని? ఓకే, మనకి కొంచెం ప్యాషన్ ఉంది, లైక్ మంచి ఫుడ్ చేసుకుంటాం, మంచి ఇంట్లోనే కూడా బాగా కుకింగ్ చేసుకుంటాం. ఇంకా అది అందరికీ కొంచెం హోమ్లీ ఫుడ్, లైక్ బయట చాలా పామ్ ఆయిల్ ఇది అన్ని యూస్ చేస్తున్నారు కదా. సో నేను అన్ని పల్లి ఆయిల్ కుకింగ్ చేసి ఇంట్లో కుకింగ్ చేసి తర్వాత పెడుతున్నాను. సో దేర్ షుడ్ నాట్ గెట్ లైక్ stomach problem or something. So it's completely a home cooked meals. So we are providing thalis and biryanis as well as sambar rice and curd rice. So these are the main items here. ఓకే. సో మేడం ఏం చెప్తున్నారంటే గైస్, మన భాషలో చెప్పాలంటే మన ఇంటి భోజనము అందరికి అందాలన్నట్టు కాన్సెప్ట్ అనమాట. అండ్ ఫుడ్ ఆన్ వీల్ ఐడియా అయితే ముందుగా గ్రేట్ అని చెప్పాలి. ఇలా ఐడియా తక్కువ బడ్జెట్లో ఎవరైనా స్టార్టప్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఫుడ్ బిజినెస్ పెట్టాలా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది. గ్రేట్ మేడం, మీ ఐడియాకి అయితే గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడ్రస్ ఎక్కడ? ఇది ఐటీసీ కోహినూర్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇక్కడ చాలా చూసినాను, బట్ ఇదే మాకు క్రేజీ డిఫరెంట్ అనిపించింది, యూనిక్గా ఉంది. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మేడం మీ దగ్గర? ఇది కార్డ్ రైస్ ఇక్కడ 90 రూపీస్ పెట్టారు. సో మినీ మీల్స్లో అన్లిమిటెడా? Mini meals is for plate meals, and this 117 meals is unlimited meals. We will provide the unlimited rice and the curries. How many times you want, we will provide. Okay. And next is the 135 chicken biryani. 135 chicken biryanis, that is 135. People can think that सब लोग सोचते हैं कि ज़्यादा है 135. ऐसा कुछ नहीं है. We will provide quality from home food. We will also provide a good quantity. 135 for like जो लोग थोड़ा मीडियम जैसा खाते हैं, उन लोग 2 लोग शेयर करके ये एक बिरयानी खा सकते हैं. 2 members खा सकते हैं. సో అదనమాట చూస్తున్నారు కదా. బేసిక్గా చెప్పాలంటే మన ఇంటి భోజనం తిన్నట్టు అయితే ఉంటుంది. అండ్ నేమ్ వచ్చేసి అక్షయ భోజనాలయం. సో మేడం మీకు ఈ ఐడియా థింకింగ్ ఎలా వచ్చింది? ఎక్కడన్నా అక్షయ అంటే అక్షయ పాత్రం కదా. సో దట్ ఫుడ్ ఈస్ నెవర్ ఎండ్. సో వీఆర్ హ్యావింగ్ అ ప్లాన్ టు ప్రొవైడ్ అ గుడ్ ఫుడ్ లైక్ విచ్ ఈస్ నెవర్ ఎండింగ్. ఓకే. సో అదన్నమాట గైస్, మేడం చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. నాకైతే పిచ్చగా అయితే నచ్చింది. ఒక్కసారి మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్కి? ఇవి అన్నీ మీరే ప్రిపేర్ చేస్తారా మేడం? ఓన్ ప్రిపేర్ చేస్తారా? ఇంట్లోనే చేస్తారు. ఓకే. సో ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, కర్డ్ రైస్ అనమాట. ఓకే. ఫ్రై కర్రీ. ఓకే, ఫ్రై కర్రీస్. గోబీ కర్రీ అండ్ పప్పు. ఓకే, పప్పు. సో గైస్ చూసుకోవచ్చు పప్పు. సో మిల్స్ అయితే అన్ని చాలా రుచిగా అయితే ఉంటాయి, టేస్టీగా అయితే ఉంటాయి. సాంబార్, కర్డ్. And we have 2 types of pickles. This pickle is also homemade, not from outside. Okay, so friends చూడొచ్చు, ఇవి ఎక్కడో షాప్లో కొనుకొచ్చినవి కాదు, ఓన్గా వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసింది మాత్రమే. ఒక విషయం చెప్పాలంటే మన ఇంటి భోజనం అనమాట. సో కాన్సెప్టే. This is also a homemade chutney. హోమ్మేడ్ చట్నీ అనమాట, చాలా బాగుంటుంది. ఈ మీరు ట్రై చేయాలనుకుంటే అయితే వచ్చేయండి మన ఐటీసీ కోహినూర్ లైన్లో. ఇది ఎగ్జాక్ట్లీ దేని ఆపోజిట్లో ఉందంటే మనకు నెక్స్ట్ సిటీ ఆపోజిట్లో అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఈ టైప్లో
ఫుడ్ అండ్ వీల్ అయితే ఒక ఆటో కనిపిస్తుంది, చాలా యూనిక్గా ఉంది అండ్ ఈవెన్ చాలా అయితే బెటర్గా ఉంది. బిర్యానీ ఓకే. సో ఫ్రెండ్స్ చూడొచ్చు చికెన్ బిర్యానీ కూడా చాలా నీట్గా హోమ్ మేడ్ వండారు అనమాట. మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఒక్కసారి ట్రై చేయండి. మీకు బాగుంటే నలుగురికి చెప్పండి, లేదంటే నో ప్రాబ్లం గైస్. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది, మాకైతే యూనిక్ అనిపించింది. చాలా ఫుడ్ బ్లాగ్ వీడియో తీసాం మేము. ఒకసారి ఆటో కూడా చూద్దాం, మనం 360 వ్యూ చూసుకోవచ్చు. చాలా ఐడియా కానీ థింగ్ కానీ చాలా బాగుందన్నమాట. వీళ్ళు ఓన్ కస్టమైజ్ డిజైన్ చేసుకొని అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఐడియాకి థింక్ అయితే గ్రేట్ అని చెప్పుకోదు. ముందు చూసుకుంటే ఆటో, వెనక చూస్తే రెస్టారెంట్ హోటల్ లాగా అయితే ఉంది. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఫుడ్ అండ్ విల్ అంటే ఇదే అనమాట గాయస్, చాలా వండర్ఫుల్గా ఉంది, నాకైతే నచ్చింది. సో ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో ఇప్పటివరకు లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మరొకండి. సో మరొక ఇంట్రెస్టెడ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.